మీరు ఇక్కడ మన దగ్గరకు వచ్చారు అంటే ఎలా వచ్చారు ఇక్కడికి? ఆర్ఎన్ రెడ్డి ఇన్స్టిట్యూట్ అనేది ఎలా తెలిసింది మీకు? అంటే నేను వెతుకుతున్నాను సార్, మంచి ఇన్స్టిట్యూట్ ఏదైనా దొరుకుతుందేమో అమీర్పేట కానీ హైదరాబాద్ సర్కిల్ ఎక్కడ దొరుకుతుందని ఆలోచిస్తుంటే యూట్యూబ్ నుంచి స్క్రోల్ చేస్తూ దానికి రిలేటెడ్ కంటెంట్ చూసుకుంటూ వస్తున్నాను సార్. అంటే ఐటీ రిలేటెడ్ కంటెంట్ ఎక్కడ దొరుకుతుందేమో. అప్పుడు స్క్రోల్ చేస్తున్నప్పుడు మీ ఇంటర్వ్యూ ఒకటి, స్టూడెంట్ ఇంటర్వ్యూ దట్టు చాలా గ్యాప్ ఉన్న నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి యొక్క ఇంటర్వ్యూ చూసాను సార్. చూసారా? ఆ ఇంటర్వ్యూ కొంచెం నాకు మోటివ్ అనిపించింది అనమాట. అది నిజమా కాదా అని తెలుసుకోవడానికి తర్వాత మీకు టైం బట్టి ఉంటుంది. డెమోన్స్ట్రేషన్ అటెండ్ అయ్యి అది నిజంగా ఎక్కడికి వచ్చిందా చూస్తే. అయితే అప్పుడు అంటే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా వెళ్ళారా అంటే ఫేక్ ఎక్స్పీరియన్స్తో? ఒక ఫ్రెండ్ వెళ్ళాడు సార్. అంటే నాతో పాటు ఫార్మసిటికల్స్ వర్క్ చేసేవాడు. ఐటీ వైపు వచ్చాడు. దట్ ఫేక్ తో వచ్చాడు అనమాట. ఫేక్ తో వెళ్ళాడు. అక్కడ బీజీవీలో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ దొరికిపోవడం వల్ల మళ్ళీ ఫార్మసిటికల్స్ కి వర్క్ చేస్తాడు. బ్యాక్ టు పెవిలియన్. అవును సార్. తర్వాత ఇంకొకటి ఏంటంటే మామూలుగా మనము ఫేక్ పెట్టుకోమని చెప్తారు. నెక్స్ట్ ఇంకొకటి ఏమంటే ఇప్పుడు మనం ప్రోగ్రామింగ్ కాదు కదా, మళ్ళీ .NET జావా ల్యాండ్ నేర్చుకుంటాం, కోడింగ్ అని చెప్పి టూల్స్ వైపు వెళ్తారు. టూల్స్ వైపు. సో అదే ఎవరైనా సజెస్ట్ చేశారా? డెవాప్స్ నేర్చుకో, AWS ఇన్ఫర్మేటివ్ అనే టూల్ ఉంటుంది సార్, దాన్ని నేర్చుకుంటే కొంచెం ఫ్రెషర్ గానే కాకుండా ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మేనేజ్ చేసుకోవచ్చు అన్న, ఈజీగా ఉంటుంది అని చెప్పి ఉంటారు. అడ్వైస్ సజెస్ట్ చేసేసారు మా ఫ్రెండ్స్. కానీ తర్వాత మా ఫ్రెండ్ ఒక ఆయన వచ్చి వేరొక ఇన్స్టిట్యూట్లోనే కెరియర్ గ్రాఫ్ ఉండి తీసుకున్నాడు అనమాట, ఆన్లైన్ ఇన్స్టిట్యూట్. తను ఆల్మోస్ట్ 10 to 11 months ట్రై చేశాడు. హైదరాబాద్లో నుండి నాతో పాటు రూమ్లో ట్రై చేశాడు, కానీ తనకి సెట్ కాలేదు. సో సెట్ కాకపోతే అంటే వాళ్ళు ఆన్లైన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు సెట్ కాలేదు, వాళ్ళు కాంటాక్ట్ అవ్వలేదు సార్. ఏమి అదే అంటే ఎక్కువ జనరల్గా ఏం జరుగుతుంది అంటే ఇన్స్టిట్యూట్స్ ట్రైనింగ్ అందరు ఇస్తారు, పర్వాలేదు. ఈ ఇంటర్వ్యూస్ పెట్టించే కాడ ఇబ్బంది అవుతుంది. అంటే ప్రొవైడ్ చేసే కాడ కొంచెం అన్నీ వాళ్ళు అనుకున్న ఎక్స్పెక్ట్ చేసిన అన్ని కంపెనీస్ రావు. సో అలాంటివి జరిగినప్పుడు కొంచెం డిలే అయితే అవుతుంది. సో అతన్ని ఇబ్బంది అయిందా? వేరే. సో అంటే అప్పుడు ఇక నువ్వు దెన్ యూ టేకెన్ ఇటువైపు వచ్చావు. అప్పుడు మంచి ఇన్స్టిట్యూట్ చూస్ చేసుకోవడమే మన ముందున్న ఫస్ట్. మరి నేను వచ్చినప్పుడు జనరల్గా ఇన్ని రోజులు పడుతుంది అని చెప్పానా? అవును, 6 months మీకు ట్రైనింగ్కి 6 months ఉంటుంది. ఈజీగా ఇంటర్న్షిప్ 6 months ఉంటుంది. దాని తర్వాత ప్లేస్మెంట్లోకి వెళ్తాం. మొదట 6 నెలలు ఇంటర్న్షిప్పే పడుతుంది, అంటే లెర్నింగే, ట్రైనింగ్. తర్వాత మళ్ళీ మీరు ప్లేస్మెంట్కి పోయినాక అక్కడ ఎన్ని రోజులు పడుతుంది అని చెప్పాను. ఏమని చెప్పానా? ఎన్ని రోజులైనా పట్టవచ్చు అని చెప్పానా? అంటే నువ్వెంత తొందరగా సబ్జెక్ట్ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకుంటే మన మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పారు. నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అవన్నీ. యా. సో అప్పుడు మరి అన్ని అక్కడ చూస్తే ఎట్లయినా చూస్తానికి 6 months to 2 months or 3 months ఇంటర్వ్యూస్కి వేసుకున్నా 8 to 10 months పడుతుంది కదా. అప్పుడు మరి నువ్వేమి ఆలోచించలేదా? జనరల్గా మనం ఎవరైనా ఇన్స్టిట్యూట్కి వచ్చినప్పుడు అమీర్పేట వచ్చారనుకోండి, ఏ ఇన్స్టిట్యూట్కి పోయినా 2-3 monthsలో మిమ్మల్ని ప్లేస్ చేస్తా అంటారు కదా. మరి ఆర్ఎన్ రెడ్డి 6 to 10 months అంటుండు, 6 to 8 months అంటుండు. బట్ దట్టు కూడా కౌన్సిలింగ్ చేసేటప్పుడు నేను చాలా కఠినంగా చెప్తాను, అంటే మొహమాటం లెక్కన చెప్తాను. చెప్పానా? లాంగ్ డ్యూరేషన్ పడుతుంది, ఇదంతా మీ కష్టం మీద ఆధారపడుతుంది, హార్డ్ వర్క్ చేయాలి. 6 నెలలు ట్రైనింగ్ ప్లస్ ఇంటర్వ్యూస్. అప్పుడు చెప్తాను 10 ఇంటర్వ్యూలు పట్టచ్చు, 20 ఇంటర్వ్యూలు పట్టచ్చు, 30 ఇంటర్వ్యూలు ప్రొవైడ్ చేయటమే నా పని ఉండాలి. అప్పుడు ఏమో జనరల్గా అక్కడే స్టూడెంట్ రాజేష్ గారు, అక్కడే సంతోష్ సార్, అక్కడే స్టూడెంట్ డైవర్ట్ అయిపోతాడు. అక్కడ స్టూడెంట్ ఏమవుతాడంటే కంగారు వెళ్ళిపోతాడు. అంటే పాపం ఆల్రెడీ ఎక్కడెక్కడో ఎన్నో చేసి వస్తారు కదా. సో ఈ దెబ్బతో 6 నెలలు ట్రైనింగ్ అంటుండు, ఇంటర్వ్యూస్ 3-4 నెలలు అంటుండు, 10 అంటుండు, 20 అంటుండు, 30 అంటుండు. ఇవన్నీ నెలకో 4 ఇంటర్వ్యూలు పెట్టినా కానీ 2 నెలలు పడితే 8 ఇంటర్వ్యూలు, 3 నెలలు అంటే 12, 20 ఇంటర్వ్యూలు అంటే 4-5 నెలలు పడుతుంది. సో అప్పుడు స్టూడెంట్ 10 నెలలు వేస్తాడు. 10-12 నెలలు ఎక్కడ ఉంటాం అని చెప్పేస్తే పక్క ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు జనరల్గా ఎవరైనా 3-4 monthsలో మిమ్మల్ని మేము ప్లే చేసి పడేస్తామని చెప్తారు. సో అక్కడ టెంప్ట్ అయ్యి వెళ్ళిపోతారు. సో అట్లా ఏం కాలే నువ్వు. అంటే ఫ్రెషర్గా ఛాన్స్ ఉంది, కానీ మన ఎవరైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్కి అయితే ఓన్లీ ఆర్ఎన్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఒక్కటే అని. ఎంత గ్యాప్ ఉన్నా ఫ్రెషర్గా ప్లేస్ చేస్తాం. అసలు ఎక్స్పీరియన్స్ని ఎంటర్టైన్ చేయం మనం, అంటే వద్దనే చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న 150 మంది స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, 100 మంది అనుకోండి, 100 మందిలో ఇప్పుడు 20 నుంచి 30 మంది ఆల్రెడీ ఎక్కడో అక్కడ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని డెవాప్స్, AWS ఇలాంటి కోర్సులు చేసి ఫేకులు పెట్టుకొని అక్కడ ఆల్మోస్ట్ ఇండస్ట్రీకి వెళ్ళి ప్రాక్సీలు చేయించుకొని 3-4 months జాబ్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చిన వాళ్ళే.
మన కళ్ళ ముందే మనం చూస్తున్నాం కాబట్టి వద్దనే చెప్తాం. సో ఆ బాధితులే ఉన్నారు.